హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. సో, మనం ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నామండి దీనికి. 104 నోటిఫికేషన్స్ 106 అంటున్నారు మరిక్కడ. ఎందువల్లో తెలీదు ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌లో. బట్ ఖాళీలు గుర్తించినవైతే 104. ఆ 104 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిలి కోసం చాలా కథనాలు జరిగాయి ఇప్పటిదాకా. ఏమేం జరుక్కొచ్చాయంటే ఫస్ట్ ఆనం రామనారాయణ రెడ్డి గారు 500 వేకెన్సీస్ ఉన్నాయి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌లో అర్చకులతో సహా, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌తో సహా అండ్ 104 ఈవో పోస్టులు ఉన్నాయి. అవన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పారు ఫస్ట్. సీఎం గారు రివ్యూ మీటింగ్ తీసుకున్నారు. అవన్నీ ఇమీడియట్ గా భర్తీ చేయమని అప్పుడు చెప్పారు. ఎప్పుడు ఒక 6 మంత్స్ బ్యాక్ ఇదంతా జరిగింది. 6 to 8 మంత్స్ బ్యాక్. ఆ తర్వాత ఒక సర్క్యులర్ వచ్చింది. సచివాలయం ఉద్యోగుల ద్వారా భర్తీ చేస్తామని. తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారికి కాల్స్ అవి చేయడం, మొత్తం అందరూ ఒక యాజిటేషన్ లా తీసుకురావడం, ఇవన్నీ చేయడంతో అతని నుంచి కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మీరు చదువుకోండి అమ్మా, ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్ చేస్తామని ఆయన చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ కి చెప్పడం జరిగింది. కానీ స్టూడెంట్స్ నుండి ఏంటి, అఫీషియల్ గా కోరుకున్నాం. ఏమని? అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయండి సార్, మా రిక్వెస్ట్, ఎన్నాళ్ళ నుంచో చదువుతున్నాం, దీని మీద హోప్స్ పెట్టుకొని ఉన్నాం, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మేము హోప్స్ పెట్టుకున్నాం అని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ కూడా పలుమార్లు చాలా సందర్భాల్లో ఆయన ఎక్కడికి వచ్చినా, ఏ మీటింగ్స్కి వచ్చినా అండ్ లోకేష్ గారిని కలడం కానీ, మొత్తం ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ చిరంజీవి సార్ని కలడం కానీ, అందరినీ కూడా కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, మన బాధను తెలియచేయడం ద్వారా అప్పుడు చిరంజీవి సార్ ఏం చేశారు, నోట్లో రాసి అతని లెటర్ హెడ్ మీద మొత్తం పై అధికారులకి తెలియజేశారు. ఏంటి, డీటీ పోస్టులు గ్రూప్ 2లో డీటీ పోస్టులు యాడ్ చేయలేదు, అవి యాడ్ చేయండి. అండ్ దేవాదాయ శాఖలో ఈవో పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ లెటర్లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత వచ్చిన కథనమే ఇది. సో సచివాలయం స్టాఫ్ నుంచి రిక్రూట్ చేయాలని చెప్పేసి ఏదైతే ఇచ్చారో అది లేదు. అఫీషియల్ గా ఏపీపీఎస్సీ నుంచి రిక్రూట్ చేస్తామని ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎండోమెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన కథనం ఏంటంటే, ఆనం రామనారాయణ రెడ్డి గారు కాణిపాకం వెళ్ళారండి. వెళ్ళి అక్కడ ఏం చెప్పారంటే, మినిస్టర్స్, ఇంకో మినిస్టర్ గారు కూడా వెళ్ళారు. 731 ఏఈ పోస్టులు, ఈఓ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఓకే, ఏవైతే 106 పోస్టులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు ఏవైతే ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించాలో అవి పక్కాగా ఏపీపీఎస్సీ ద్వారానే నిర్వహించి ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో డిఫరెంట్ టెంపుల్స్ లో 106 వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయి. వాటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తాము. కాణిపాకం వెళ్ళారండి. కాణిపాకం వెళ్ళి అక్కడ ఒక ఓపెనింగ్కి వెళ్ళారు. ఓపెనింగ్కి వెళ్ళి అక్కడ ఇలా చెప్పడం జరిగింది. ఓకేనా? సో కూటమి ప్రభుత్వం వచ్చాకే ఆలయాల అభివృద్ధి కూడా చెందిందని ఆయన చెప్పడం జరిగింది. అండ్ భవిష్యత్తులో ఇప్పుడు 52 ఆలయాలకి అన్నప్రసాద వితరణ అనేది జరుగుతుందండి. 116 ఆలయాలకి పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ శ్రీవాణి భజన మందిరాల పథకం ఏదైతే ఉందో ఒక స్కీమ్ ఉందండి టీటీడీకి సంబంధించింది. దాని ద్వారా టెంపుల్స్ అండ్ భజన మండపాలు కట్టిస్తారనమాట. సో ఆ దాని ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ స్కీమ్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. దళిత వాడల్లో, గిరిజన తండాల్లో భజన మందిరాలు నిర్మిస్తామని చెప్పారు. గత 23 నెలల్లో కామన్ గుడ్ ఫండ్ అనేది రెనోవేషన్ వర్క్స్, టెంపుల్ యొక్క రెనోవేషన్ వర్క్స్ కి ఆ ఫండ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. 691 ఆలయాలకు 812 కోట్లు ఇచ్చి రెనోవేషన్ అనే పనులు అనేవి చేయించడం జరిగిందని తెలియజేశారు. సో దిస్ ఇస్ 100% గుడ్ మూవ్. సో దిస్ ఈస్ అఫీషియల్లీ గుడ్ మూవ్ అండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది తీయడం జరుగుతుంది. అందుకే కొంచెం వెయిట్ చేయండి అని స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. వస్తుందండి ఖచ్చితంగా. ఈ క్యాలెండర్ లో ఇఫ్ ఇన్ కేస్ మెన్షన్ చేయలేకపోతే నెక్స్ట్ క్యాలెండర్ ఏదైతే ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంకి వస్తుందో దానిలో అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నోటిఫికేషన్ అయితే 100% వస్తుంది. సో ఎప్పుడు అనేది గవర్నమెంటే క్లారిటీ ఇవ్వాలి. బట్ ఈ క్యాలెండర్ లో కనుక ఇంక్లూడ్ చేసినట్టు అయితే ఖచ్చితంగా రిక్రూట్ చేసేస్తారు. ఓకే, సో ఈ క్యాలెండర్ లోనే రిక్రూట్మెంట్ జరిగేలా కూడా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. స్టూడెంట్స్ కానీ ఇతర యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్ పెట్టి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. సో వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి పెట్టడం జరిగింది. ఎమ్మెల్సీ చిరంజీవి సార్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. కానీ మనం ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో ఎవరు ఎఫర్ట్స్ వర్క్ అయ్యాయని మనకు బెటర్ గా తెలుస్తాయి. సో ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. జనరల్ స్టడీస్ చదువుకోండి. పేపర్ 2 అవ్వలేని వాళ్ళు పేపర్ 2 కూడా మొదలు పెట్టుకోవచ్చు. సో ఎవరైనా మీ ప్రిపరేషన్ లో ఇంకా మొదలు పెట్టకపోతే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక మంచి మూవ్ అనే చెప్పాలి. 2025 లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అందులో 3 సెలక్షన్స్ 7 పోస్టులు ఉన్నాయండి.
7 పోస్టులో 3 పోస్టులు మిస్టర్ కాంపిటేటివ్ అభ్యర్థులు సాధించడం జరిగింది. వీళ్ళిద్దరు ఇంటర్వ్యూస్ కూడా మనం యూట్యూబ్ ఛానల్‌లో పెట్టడం జరిగింది. గో త్రూ చేయండి. వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటనేది మీకు అర్థమవుతుంది. అండ్ థర్డ్ పర్సన్ ఎవరైతే గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ అయ్యారో వాళ్ళది కూడా ఇంటర్వ్యూ పోస్ట్ చేస్తామండి. సో వాళ్ళు ఫ్రీ అవ్వగానే వాళ్ళు మనకి ఇంటర్వ్యూ ఇస్తామన్నారు. వాళ్ళ ఇంటర్వ్యూ కూడా తీసుకొని మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో 3 పోస్ట్ 7 పోస్ట్‌లో సాధించడం అంటే మాటలు కాదండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్, కమిట్మెంట్ ఉండడంతో మేము ఇవి చేయగలిగాం. స్టూడెంట్స్‌కి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ అందించగలిగాం. సో ఎవరైనా మీ ఎండోమెంట్ ప్రిపరేషన్‌లో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మిస్టర్ కాంపిటేటివ్‌తో మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి. బెస్ట్ రిజల్ట్స్ మీకు ఉంటాయి. స్టేట్‌లో చాలా మంది ఉన్నారండి ఎండోమెంట్ కోసం ఇది చెప్తాం, అది చెప్తాం, మేము కొట్టిస్తాం అన్న చాలా మంది మాట్లాడుతున్నారు. బట్ మేము ప్రూవ్ చేసాం ఆల్రెడీ. ఏంటనేది లాస్ట్ ఏదైతే 2021 నోటిఫికేషన్ ఉందో అందులో 32 సెలక్షన్స్ వచ్చాయండి. 32 సెలక్షన్స్ రావడం జరిగింది. అండ్ 2025లో 3 పోస్టులు 3 సెలక్షన్స్ అనేవి మనం అందించడం జరిగింది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్‌తో మీకు 100% ఎగ్జామ్ ఓరియెంటెడ్ కంటెంట్‌తో మీ ముందుకొచ్చాం. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్‌ని మొదలు పెట్టండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్ ఇస్తే మీరు కూడా ఖచ్చితంగా ఎండోమెంట్ ఆఫీసర్ అయ్యి తీరుతారు. గవర్నమెంట్ నుంచి ఈ క్లారిటీ అయితే మనకుంది. సో దిస్ క్లారిటీ మీన్స్ ఎ లాట్ అండి. సో ఖచ్చితంగా ప్రిపేర్ అయిన అభ్యర్థులకి అందరికీ కూడా న్యాయం జరిగేలా ఈ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఎందరో వెయిట్ చేస్తున్నారు. ప్రిపరేషన్ మొదలు పెట్టేసుకొని ఉన్నారు. గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత. సో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అతి త్వరితగతిన ఈ నోటిఫికేషన్ కూడా ఇచ్చి మోస్ట్లీ ఈ క్యాలెండర్ లోనే రిక్రూట్ చేసే విధంగా చేయాలని స్టూడెంట్స్ అందరూ కోరుకుంటున్నారండి. సో అదే విధంగా గవర్నమెంట్ కూడా యాక్షన్స్ తీసుకుంటుందని ఆశిస్తున్నాం. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. 30+ సెలక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్సులో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి. టాపిక్ వైజ్ టెస్ట్స్ ఉంటాయి అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్. మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి. మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు. మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి. డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.